ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో భారీ భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుంభకోణాలకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. గతంలో అమరావతి భూ కుంభకోణం, ఇప్పుడు విశాఖ భూ కుంభకోణం. ఇలా టీడీపీ నేతల భూ కుంభకోణాలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఖాళీగా భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు భూ బకాసరులు. తాజాగా ఏపీ సచివాలయ నిర్మాణాల్లో గోల్మాల్ జరిగినట్లు టీడీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసన మండలి నిర్మాణ పనుల్లో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాణ పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి భారీగా కమిషన్లు దండుకున్నారనే విమర్శలు కూడా ప్రభుత్వంపై వచ్చాయి. అయితే ఇప్పుడు శాశ్వత భవనాల సముదాయం నిర్మాణం పనుల్లో కూడా గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనుకూలంగా ఉన్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి అంచనా వ్యయాన్ని పెంచుతున్నారని, అదే వెసులుబాటు కూడా కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచేసి ఆ మేరకే కమిషన్లు కొల్లగొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం నిర్మాణ పనులు చేసేందుకు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జూలై 29వ తేదీన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ CRDA టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనుకూలమైన వారికి కాంట్రాక్టులను కట్టబెట్టే టీడీపీ ప్రభుత్వం కమిషన్లు జేబులో వేసుకోవడానికి ప్రయత్నిస్తుందనే ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.